న్యాయాధిపతుల గ్రంథములో బలవంతుడైనటువంటి న్యాయాధిపతి గురించి ఈరోజు మనం చదువుకుందాం. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించే బాధ్యత దేవుడు మోషేకు అప్పచెప్పాడు. మోషే వారిని చాలా దూరము నడిపించాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించే బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? దేవుడు యెహోషువకు అప్పచెప్పాడు. యెహోషువ వారిని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి నడిపించాడు. ఆ తర్వాత యెహోషువ తర్వాత ఇశ్రాయేలీయులను పరిపాలన చేయటకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడండి? న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులు కూడా గతించిపోయిన తర్వాత ఇశ్రాయేలులకి దేవుడు ఏం చేశాడంట? రాజుని ఏర్పాటు చేశాడు. ఒకే ఒక రాజుని ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి రాజుగారి పేరు సౌలు రాజుగారు. సౌలు రాజుగారు ఎంతకాలం పరిపాలన చేశారు? 40 సంవత్సరాల పరిపాలన. ఆ తర్వాత ఎవరిని ఏర్పాటు చేశారు? దావీదు రాజు గారిని ఏర్పాటు చేశారు. దావీదు రాజు గారు ఎంతకాలం పరిపాలన చేశారు? 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తర్వాత ఎవరిని ఏర్పాటు చేశారు? సొలొమోన్ రాజు గారిని ఏర్పాటు చేశారు. సొలొమోన్ గారు ఎంతకాలం పరిపాలన చేశాడు? ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. సొలొమోన్ రాజు గారు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత రాజ్యము 2గా విభాగించబడింది. ఇశ్రాయేలు రాజ్యము 2గా విభాగించబడింది. అప్పటి వరకు యెరూషలేము రాజధాని పట్టణముగా ఏర్పాటు చేయబడి అక్కడ పరిపాలన చేసినటువంటి ఆ సింహాసనము ఇప్పుడు ఏమైందంటే 2 రాజ్యాలుగా విభాగించబడింది. ఈ 2 రాజ్యాల్లో 2 రాజులు, ఒకరేమో యూదా రాజులు, మరొకరేమో ఇశ్రాయేలు రాజులు. ఇలాగున్న పరిపాలన కొనసాగింది. ఎప్పటిదాకా? పాత నిబంధన ముగింపు దాకా అది కొనసాగింది. అర్థమైందా? ఇప్పుడు మనం ఇందులో భాగంగా న్యాయాధిపతుల గ్రంథములో దేవుడు ఏర్పాటు చేసిన కొంతమంది న్యాయాధిపతుల గురించి ఇందులో పేర్కొనబడింది. వారిలో ఒకరి గురించి మనం చదువుకుందాం. బలవంతుడైనటువంటి న్యాయాధిపతి ఎవరు? అందరికంటే కూడాను బలవంతుడైనటువంటి న్యాయాధిపతి అని పేర్కొనబడిన వాడు ఎవరై అంటే సంసోను. ఓకేనా? ఇందులో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం, పేజీ నెంబర్ 211. పాత నిబంధనలో 211లో ఇందులో పేర్కొనబడిన మాట మనం చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24, 25 వచనం. తరువాత ఆ స్త్రీ కుమారునికని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయేలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించనుగాక. బైబిల్స్ తెచ్చిన వారందరూ స్తోత్రం చెప్పండి. ఈ వాక్యము మీరు చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు. ఇందులో ఉన్న ప్రతి అంశము కూడాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడం కోసమే వ్రాసి ఉన్నాడు. పాత నిబంధనలో కొన్ని నీకు అర్థమైనా అర్థం కాకపోయినా వ్రాయబడిన ప్రతి మాట అందులో ఒక శ్రేష్టమైన అంశము, అర్థము, ప్రాధాన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేశాడు. నీవు గ్రహించగలిగితే, వినగలిగిన చెవి గనక నీకుంటే, గ్రహించగలిగిన హృదయం నీకుంటే ఆ వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ స్త్రీ కుమారునికని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఈ స్త్రీ ఎవరు అంటే మానోహ భార్య. ఆమె ఎవరండి? మానోహకి భార్య. ఈ అధ్యాయం 13వ అధ్యాయం 1వ వచనంలో చూడండి దయచేసి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. ఎంతకాలం అప్పచెప్పాడంటే అండి?
ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మీయ జీవితంలో ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా మనకు సాదృశ్యముగా ఉన్నారు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనకు జ్ఞానము కొరకు, బుద్ధి కొరకు దేవుడు ముంగుర్తుగా, దృష్టాంతముగా దానిని వ్రాసి ఉన్నాడు. బైబిల్లో 66 గ్రంథాలు ఎందుకు రాశారు అని కొంతమందికి సందేహం రావచ్చు. పాత నిబంధనలో అవన్నీ కూడా ఎందుకు రాశారు అంటే మనకు బుద్ధి కలుగుటకై అని రాయబడింది. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నవారు విడిపించబడి, నడిపించబడి ఆ కనాను దేశంలో చేరి ఎటువంటి అనుభవంలోకి వచ్చారంటే వారందరూ కూడా విడిపించబడ్డారు, విమోచించబడ్డారు. ఒకప్పుడు బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకిరీ చేశారు, విడిపించబడ్డారు. వారందరూ కూడాను స్వతంత్ర దేశంలోనికి వచ్చేసారు. ఎలా ఉన్నారంట? కట్టని ఇండ్లలో వారు నివాసము చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం అవుతుందో కదా, ఏమండి? ఇల్లు కట్టాలంటే, ఒక స్లాబ్ వేయాలంటే ఎంతో కష్టం అనిపిస్తుంది. ఒక స్థలం కొనాలంటే ఎంతో కష్టం అనిపిస్తుంది. అలాగనే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో కష్టం అనిపిస్తుంది. దేవుడు వారిని ప్రేమించి వారికి ఉచితంగా మంచి గృహాలు ఇచ్చాడంటండి. ఉచితంగా మంచి గృహాలు ఇచ్చారంట. దేవునికి మహిమ కలుగునుగాక. సువిశాలమైన గృహాలు, రాజులు కట్టుకున్న గృహాలు, ఆ ధనవంతులు కట్టుకున్న గృహాలు, సుఖంగా నివసించాలని కట్టుకున్న గృహాలు దేవుడు వారికి ఇచ్చేశాడు. ఆ గృహాల్లోనికి వారు వెళ్ళిపోయారు. ఇది నా ఇల్లు అని స్వతంత్రించుకున్నారు. అంతేకాదు, వారు నాటని ద్రాక్ష తోటలలోని ద్రాక్షారసమును త్రాగారంట. అంటే ఇప్పుడు వారికి ఆ పొలమును దేవుడు ఉచితంగా ఇచ్చాడు. పొలమును దేంతో కూడా ఇచ్చాడంట? పంటతో కూడా ఇచ్చేసాడంట. అంతేకాకుండా వారు త్రవ్వని బావులలోని నీళ్లు వారు త్రాగారు. ఇంత గొప్ప మేలు ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా మనకు చేస్తున్నారా? ఏమండి? వారికి దీర్ఘాయుష్ను ఇచ్చాడు. వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వారు ఎవరు కూడాను ఆ ప్రయాణ బడలేక వలనంట కనీసం వారి చెప్పులు తెగిపోలేదంట, వారి బట్టలు మాసుకెళ్ళిపోలేదంట, వారి శరీరంలో బలహీనత అనేది రాలేదంట. అంత గొప్ప ఆశీర్వాదం. ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు, సుఖంగా నివసించడానికి అవకాశము దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంత గొప్ప మేలు మనకి ఎవరు చేయగలుగుతారు? దేవుడు ఇన్ని మేలులు చేసి వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఎక్కడిదాకా? ఆ కనాను దేశంలో వారు ప్రవేశించి అక్కడ మరలా వారు పంటను వారు విత్తి కోసుకునే వరకు కూడా, ధాన్యం ఇంటికి వచ్చే వరకు కూడాను వారు మన్నానే తింటూ ఉన్నారంట. ఏమండి? ఇంత మేలు ఎవరైనా చేయగలుగుతారా? అంటే దేవుడు మీరు భూలోకములో ఉన్న వంశములన్నిటికంటే కూడా ఆశీర్వదించబడతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ జాతి కూడాను, ఏ వంశము కూడాను ఆశీర్వదించబడని రీతిగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. తన మహిమను వారికి తోడుగా ఉంచాడు. పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో వారికి తోడుగా ఉన్నాడు. వారికి ఆహారం కావాలంటే ఆకాశం నుంచి మన్నానిచ్చాడు, వారికి నీళ్లు కావాలంటే మండలో నుంచి నీళ్ళనిచ్చాడు. అంత క్షేమకరమైనటువంటి జీవితమును వారికి ఇచ్చి ఆశీర్వదిస్తే, ఇప్పుడు ఆ వాగ్దాన భూమిలో ఉన్న ఇశ్రాయేలీయులంట మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, మరలా యెహోవా దృష్టికి దోషులైపోయారు. అంటే మరలా వారు పాపము ఎందుకు చేశారు? ఐగుప్తులో ఉన్నప్పుడు పాపం చేయాల కదండి. ఐగుప్తులో ఉన్నప్పుడు మట్టి పిసికారు, పని చేశారు, పాపం చేశారు. అక్కడ చేసేంత అవకాశం ఉంటుందా కదా, చేసేంతగా ఆ సమయం ఉంటుందా, చేసేంత అవకాశం ఉంటుందా? అక్కడ కొరడా పట్టుకుని నిలబడుతున్నాడు ఆయన, పని ఆపాడా కొడుతున్నాడు. అందుకని పని చేసుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించలా, లోకంలోనికి వెళ్ళలా. కానీ ఇక్కడ మంచి ఇళ్ళు, అన్ని స్వస్థతలు, ఆరోగ్యము, క్షేమము అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం మనసు ఎడిపోయిందంటే అండి, పాపములోనికి వెళ్ళిపోయిందంట. దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ రోజున ఈ స్థితిలో నీ ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీకు క్షేమమును కలుగు చేసిన తర్వాత, మేలు ఇచ్చిన తర్వాత, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మరలా
ఆ దోషంలోనికి మరలా ఆ పాపంలోనికి మనము వెళ్ళకూడదని హెచ్చరిక ఈ లేఖనం ద్వారా మనం గ్రహించాలి. వారు మరలా పాపం చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు 40 సంవత్సరాలు వారిని శత్రువుల చేతికి, ఎవరికి, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. వాళ్ళే జయించారా లేకపోతే దేవుడే అప్పగించాడా? ఫిలిస్తీన్లు జయించారా లేక ఇశ్రాయేలును దేవుడు అప్పగించాడా? ప్రేమైన దేవుని గమనించండి, శత్రువు యొక్క బలము కాదు కానీ మన బలహీనతే మనను సైతానికి అప్పగిస్తూ ఉన్నాడు. శత్రువు నీ పైన బలం కలిగిన ఉన్నాడని అనుకోవద్దు, కానీ నీ బలహీనతనే శత్రువు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. నీ జీవితంలో కొన్ని బలహీనతలను చూపిస్తూ ఉన్నప్పుడు, ఆ ఎరవేసినప్పుడు నువ్వు చిక్కుపడిపోతా ఉన్నావు. కొన్ని బలహీనతలు ఇదిగో నీ వైపు ఆయన చూపిస్తూ ఉన్నాడు, ఎవరు సైతాన్ని చూపిస్తూ ఉన్నాడు, నీవు పట్టుబడిపోతున్నావు, చిక్కుబడిపోతున్నావు, ఆ బలహీనతలో పడిపోతున్నావు. 1 సంవత్సరం 2 సంవత్సరాల 40 సంవత్సరాలు కదండి, దాదాపు ఒక జీవిత కాలం అంతా బానిసత్వంలోనికి మరలా వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో 40 సంవత్సరాలు ప్రభువా ఇదిగో నాయన మేము బానిసలుగా మరలా మారిపోయాము నాయన, మేము శ్రమల్లో చిక్కుబడిపోయాం ప్రభువా, మా కష్టం చూడు నాయన, మా బాధ చూడు ప్రభువా, మరలా మాకు విడుదల దయచేయి నాయన. అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు, అమ్మా ఇదిగో నీవు ఇంతవరకు కానుపు లేకుండా ఉన్నావు, లోకమంతా నిన్ను గొడ్రాలు అంటున్నారు, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు నీకు సంతానం లేదు, ఇదిగో లోకమంతా ఒక పేరు పెట్టారు, అవమానాన్ని ఎదుర్కొంటున్నావు, లోటుని ఎదుర్కొంటున్నావు, ఇబ్బందులు పడుతూ ఉన్నావు. ఈ రోజున అనేక కుటుంబాల్లో ఎవరికైతే గర్భఫలము లేదో వారు చాలా అవమానం భారముతో కృంగిపోతూ ఉన్నారు. నలుగురితో 4 గోడల మధ్యలో ఉన్నా కానీ ఒంటరితనం అనుభవిస్తూ ఉన్నారు. గర్భఫలము లేదని కృంగిపోతూ ఉన్నారు. ఇది నా శాపమా, ఇది నా పాపమా, ఇది నా కర్మ, ఇది నాకేమిటి? చాలామంది గర్భఫలము లేక బాధపడుతున్న వారు ఉన్నారు. వారు అనేక రకాలుగా ఊహించుకుంటూ ఉన్నారు. దేవదూత ఆ స్త్రీతో అంటున్నారు, అమ్మా నీకు కానుపు లేకపోయింది, నీకు చాలా డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, చాలామంది నా అనేవారు ఉన్నారు, ఇదిగో నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఇదొక్కటే కొదువుగా ఉన్నది, నీకు గర్భఫలము లేకపోయింది. కొంతమందికి గర్భఫలము లేక బాధపడుతూ ఉన్నారు. మరికొంతమంది నాకు ఆడపిల్లలే పుట్టారని బాధపడుతున్నారు. మరికొంతమంది నాకు మగపిల్లలే పుట్టారు కానీ ఆడపిల్ల పుట్టలేదని. ఇక్కడ ఆ స్త్రీతో దేవదూత మాట్లాడుతూ ఉన్నారు, నీవు గొడ్రాలను పడిన నీవు గర్భవతిగా మార్చబడుదువుగాక, నీవు గర్భవతివై కుమారుడికి అంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. సంతులేని ఆమెను ఇల్లాలుగాను కుమారుల సంతోషము కలిగిన తల్లిగాను ఆయన చేసే దేవుడై ఉన్నాడు. ఏ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. మనం చదువుకున్న మూలాంశంలో ఏమని చదువుకున్నాం? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనములో, తరువాత ఆ స్త్రీ కుమారునికని అతనికి సంసోను అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే కుమారులు లేరనుకుంటున్నారో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ దేవుడు తన దూతను పంపించి వాగ్దానం ఇచ్చినాడో ఆ దేవుడు వాగ్దానమును నెరవేర్చునుగాక. మీ జీవితంలో కుమారుణ్ణి అనుగ్రహించి ఆ కుమారుడికి మీరే నామకరణం చేదురుగాక. విశ్వాసంతో మీరే పేరు పెట్టుకోండి. దేవుడు ఆ పేరు ఆ విశ్వాసంతో దేవుడు ఆశీర్వదించి అటువంటి కుమారుణ్ణి మీకు దయచేయనుగాక. మా అమ్మందంట, అయ్యా నాకు 2 ఆడపిల్లలు పుట్టారయ్యా, ఒక్క కొడుకన లేడు. ఎక్కడ? కుగ్లర్ హాస్పిటల్లో ఉన్న చర్చిలో, అక్కడ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వెళ్ళిందంట. వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అదంతా అయిపోయిన తర్వాత వస్తా ఆ ఆసుపత్రిలో లోపలే కాంపౌండ్లోనే చర్చి ఉంది. ఆ చర్చి లోపల సిలువ ఉంది. అక్కడ యేసు ప్రభు వారి ఫోటోలు అవన్నీ కూడా ఆ చర్చిలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనసులో బాధతో, అయ్యా నాకు 2 కుమార్తెను ఇచ్చావు నాయన,
నాకు ఒక కుమారుని దయచేయి, ఆ కుమారుని నీ సేవకుడిగా అప్పగించేస్తాను, నాకు వద్దు, నీకే అప్పగిస్తాను. ఇంకేముందంట, అసలు ఒక్క కుమారుడు కూడా లేకపోతే నేను బాధగా ఉన్నానయ్యా, ఒక్క నల్లటోనైనా చేయను ప్రభు. మా అమ్మ విశ్వాసం తట్టబుట్టే, దేవునికి మహిమ కలుగును గాక. నీకు కుమారుడు లేకపోతే ఎటువంటి కుమారుడు కావాలో కోరుకో, దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ, నీ గర్భమును పుట్టబోయే కుమారుడు ఎటువంటి కుమారుడు అవుతాడంటే, అతడు ఆత్మ బలముతో నింపబడిన వాడై ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రక్షకుడిగా పుట్టబోతున్నాడు, ఒక న్యాయాధిపతిగా పుట్టబోతున్నాడు, ఒక బలవంతుడిగా పుట్టబోతున్నాడు. అటువంటి కుమారుణ్ణి నేను నీకు ఇవ్వబోతున్నా. ఇంతవరకు నీకు ఏమి లేదనుకుంటున్నావు కదా, గర్భఫలము లేదనుకుంటున్నావు, కానుపు లేదనుకుంటున్నావు, నేను గొడ్రాలను అనుకుంటున్నావు, నా జన్మ శాపగ్రస్తమైంది అనుకుంటున్నావు. కాదు కానీ నీ గర్భములో నుండే బలవంతుడైనటువంటి న్యాయాధిపతిని నేను ఇవ్వబోతా ఉన్నాను. అందరూ అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నేను అవమానంగా చూస్తున్నా, కానీ ఒకప్పుడు ఒక రోజు రాబోతుంది, ఆ రోజున ఇదిగో ఏ తల్లి కనదో కానీ ఈ బిడ్డ ఆత్మతో అభిషేకించబడిన వాడై అతడు ఎంత బలమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అలా అనుకునే రోజు ఒకటి రాబోతుంది. అనుకోవచ్చు, నా బిడ్డలు ప్రయోజనకరులుగా ఉంటారా, నా బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారా, నా బిడ్డలకి భవిష్యత్తు బాగుంటుందా? ఈ ఉపవాస ప్రార్థనలో నీ కన్నీరు, ఒక్క కన్నీరు బొట్టు కూడా వ్యర్థము కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, చూడండి, దేవుడు చెప్పిన ప్రతి మాట వాటి కాలములో అవి నెరవేర్చబడతాయి. ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రార్థనకి దేవుడు ఒక దర్శనం ఇస్తాడు, నీకు ఒక స్వప్నం ద్వారా మాట్లాడతాడు, ఒక ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, లేక ఒక వాగ్దానం నీకు ఇస్తాడు. ఆ వాగ్దానములు అన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఇప్పుడు గర్భవతి అయింది, కుమారునికి అంది. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టిందంటండి? సంసోను అని పేరు పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంసోను చూడు, వాగ్దాన పుత్రుడు. అక్కడ ఏమైంది అంటే, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడాను ఎదిగినప్పుడు ఆశీర్వదించబడతాము, ఎదిగినప్పుడు ఆశీర్వదించబడతాం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన దేవుని దయలోను మనుషుల దయ అందును. సమూయేలు పుట్టినప్పుడు ఆయన కూడా దేవుని దయలోను మనుషుల దయలోను ఎదిగాడు. ఇప్పుడు చూడండి, ఒక మొక్కను పెట్టాము, మొక్క వచ్చింది. ఆ మొక్క ఏమవుతుంది? ఎదుగుతూ ఉంటుంది. ఎదిగిన కొద్దిగా దానిలో మార్పు చూస్తూ ఉంటాం. ఏమండి? ఎదిగిన కొద్దిగా దానిలో మార్పు చూస్తూ ఉంటాం. ఎదిగినప్పుడు దాంట్లో ఏముంటుంది? పచ్చగా ఉంటుంది కదా, దానికి రెమ్మలు వస్తాయి, ఆ రెమ్మలు పెరిగి కొమ్మలు వస్తాయి, కొమ్మలు పెరిగి ఏమొచ్చింది, ఇంకా పువ్వులు వస్తాయి. క్రమక్రమంగా ఎదుగుచున్న కొద్దిగా పూత వచ్చేస్తూ ఉంటుంది. ఆ పూత ఏమైపోతుంది? పిందిగా మారుతుంది. పిందెలు కాయలు అవుతాయి. కాయలు ఆ చెట్టు నిండా ఎన్ని కాయలు వస్తాయో, సంవత్సరం ఆకు వాడక తన కాలమందు అది ఫలమిస్తూనే ఉంటుంది. ఎదిగినప్పుడు మనమందరం కూడాను క్రీస్తులో నూతనముగా జన్మించిన వారము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, రక్షణ విషయంలో ఎదగాలి. చూడండి, పేతురు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఏ విషయంలో? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమును, ఆ పాలను అపేక్షించండి, కోరుకోండి, పొందుకోండి. ఏ విషయంలో ఎదగాలంటే మనము? రక్షణ విషయములో అంటే అర్థం ఏంటి? రక్షణ పొందాం, రక్షణ పొందుచున్నాం, రక్షణ పొందబోతున్నాం. గమనించారా? రక్షణ కార్యం అయిపోయిందా? ఏమండి, రక్షణ కార్యం అనేది అయిపోయిందా? రక్షణ మనం పొందాం, అవునా? మారు మనసు పొందాము, పాపక్షమాపణ పొందాము, బాప్తిసం పొందాము, సంఘములోనికి చేర్చబడ్డాం. ఇప్పుడు రక్షణ పొందాం. మరి
ఈరోజు అయిపోయింది, కానీ మళ్ళా రేపు ఏం పొందబోతున్నాము? రక్షణ పొందబోతున్నాం. ఎలా పొందబోతున్నామండి? ఎప్పటి వరకు పొందబోతున్నామంటే యేసు ప్రభువారు వచ్చే వరకు, లేక మనము వెళ్ళే వరకు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒక జ్ఞాపకార్థ ప్రార్థన కూడికి వెళ్ళినప్పుడు ఒక తల్లి సాక్ష్యం చెబుతుంది. ఆదివారం రోజున పాస్టర్ గారు ఉదయం మందిరంలో వాక్యం చెప్పారు. రాత్రి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే అక్కడ కూడా వాక్యం చెప్పారు. కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 11:30కి ఫోన్ చేశారు. ఆ సిస్టర్ గారితో మాట్లాడుతూ, మీటింగ్లు పెడుతున్నాము, ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం, మనం దీని గురించి ఇలా చేద్దాం, ఈ మీటింగ్ల కోసం ఇలా ప్రార్థన చేద్దాం, ఇలా మనం ప్లాన్ చేసుకుందాం, దేవుడు తోడుగా ఉండి అనేక మంది రక్షించాలి, అనేక విషయాలు రాత్రి మాట్లాడారు. ఉదయానికల్లా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ తల్లి అంటుంది, రాత్రి నాతో 11:30 దాకా ఫోన్లో మాట్లాడారు, తెల్లవారుజామున ఒక స్వప్నములో దేవుడు ఏం చూపించంటే ఆ పాస్టర్ గారి ప్రక్కనే 2 దేవదూతలు నిలిచి ఉన్నారంటండి. ఆ 2 దేవదూతలు ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు? పరలోక రాజ్యానికి. ఇదిగో నీ పని అయిపోయింది, ఇక్కడ నీ సేవ ముగించబడింది, ఇక్కడ ఇక నువ్వు పరలోకంలో ప్రభు దగ్గర ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనము ఆయన వచ్చే వరకు, మనం వెళ్ళే వరకు ఈ రక్షణ విషయంలో, మనం పొందిన రక్షణ విషయంలో, పొందుతున్న రక్షణ విషయంలో, పొందబోయే రక్షణ విషయంలో మనము ఎదుగుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎంత ఎదగాలంటే మనలో ఆ తపన ఉండాలి. ఏంటంటే నేను ఇంకా ఎదగాలయ్యా. ఏ విషయంలో ఎదగాలని? రక్షణ విషయంలో. ప్రియదేవులారా, లోక సంబంధమైన వాటి విషయంలో చాలా ఆసక్తి ఉంటుంది, కానీ రక్షణ విషయంలో మనకు ఎటువంటి ఆసక్తి ఉంటుందో, ఎటువంటి ఆశ ఉంటుందో, ఎలా ఎదుగుచున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రక్షణ విషయంలో నేను ఎదగాలి, విశ్వాసములో నేను ఎదగాలి, ప్రార్థనలో నేను ఎదగాలి, వాక్యములో నేను ఎదగాలి. కొన్ని చోట్ల మేము వేరే వేరే సంఘాల్లో, వేరే వేరే చిన్న చిన్న ప్రార్థన కోడికల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, మేము వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళని ఆ వాక్యాన్ని ముగించండి అన్నాం. నమ్మి బాప్తిసం పొందినవాడు, మీరు అట్లా చెప్పారే రక్షింపబడునని, వాళ్ళు అటు నోరు చేసుకుని చూస్తూ ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు, ఆ మాట చెప్పట్లే వాళ్ళు. నమ్మని వానికి అది కూడా చెప్పట్లా. అంటే మీకు వచ్చింది కాబట్టి మీరు చెప్పారు, మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పారు, మీరు నేర్చుకున్నారు కాబట్టి, మీరు చదువుకున్నారు కాబట్టి, మీరు విన్నారు కాబట్టి అది చెప్పగలుగుతున్నారు. కానీ కొంతమంది అది కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. అంటే వాక్యములో ఎదగల. సంవత్సరం వయసు వచ్చింది, బిడ్డ బోర్ల పడుతున్నాడా? ఇంకా బోర్ల పడాల. ఇంకెప్పుడు బోర్ల పడేది? తల్లి ఏమనుకుంటుంది? 3 నెలలకే బోర్ల పడాలి, 4 నెలలకే బోర్ల పడాలి. అన్నయ్య మా అబ్బాయి కూర్చున్నాడు. వాహమ్మో, కూర్చుంటేనే వచ్చిందా కదా? కూర్చున్నాడు అంటే వయసు పెరుగుతున్న కొద్దిగా ఏమవుతున్నాడు? ఎదుగుతున్నాడు. ఎదిగే బిడ్డను చూసి తల్లి సంతోషపడింది. దేవునికి స్తోత్రం. నేను ఇంత కష్టపడి పాలిచ్చి పెంచుతున్నాను, వాడికి అన్నీ చేస్తున్నానే మంచంలోనే, ఏంటి అన్నీ చేస్తున్నా నేను, వాడు పెరుగుతూ ఉంటే సంతోషం. దేవునికి మహిమ కలుగును. ఎంత చాకిరీ చేసినా కానీ వాడు పెరగకపోతే, ఇంత కష్టపడినా కానీ వాడు పెరగకపోతే కదా దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడండి? నువ్వు అలిగినా సరే వెంటనే సహాయం చేస్తున్నాడు. వామ్మో, అంత మంచి దేవుడా! ఏమండి, అలిగిన వాళ్ళు ప్రార్థన మానుకుంటున్నారు. నేను ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నా, లైన్లో నిలబడ్డారు. అక్కడ వెనకాల 5-6 తర్వాత 2 గొడవ పడ్డారు. దేనికి గొడవ పడ్డారు? వెంటనే ఒక తాస్పాంలో వెళ్ళిపోయింది. ఎందుకు నిలబడ్డారు? ఇక్కడ ప్రార్థన చేయించుకుంటా నిలబడారు. అంటే వాళ్ళిద్దరికి వచ్చిన సమస్య బట్టి వ్యర్థం లేదు, గీర్థం లేదు అండి. ఇది ఎదిగిన స్వభావమేనా? ఎదిగిన వారు ఎలా ఉంటారు? ఒదిగి ఉంటారు. ఎదిగిన వారు ఒదిగి ఉంటారు. ఈ స్వభావం ఏంటి? రక్షణ విషయములో ఎదుగుట, వాక్యములో ఎదుగుట, అభిషేకము పొందుకోవటంలో,
అభిషేకంతో నింపబడుటలో. ఇంకా మనం భూ సంబంధమైన ఆలోచనలే ఉన్నామంటే రక్షణలో మనము ఎదగలేదు. ఇక్కడ సంసోను గురించి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, అతడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ నువ్వు బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో? ఎదిగావా, ఎదగలేదా? 66 గ్రంథాలు ఒకసారి చదివావా, చదవలేదా? ఏమండి, ప్రార్థనలో మీరు ఎదిగారా, ఎదగలేదా? వాక్యములో ఎదిగారా, ఎదగలేదా? విశ్వాసములో ఎదిగారా, ఎదగలేదా? ఆత్మీయ అభిషేకములో మీరు ఇంకా బలం పొందుకున్నారా, పొందుకోలేదా? ఎదిగినటువంటి అనుభవంలో సంసోను ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. దేవుడు ఏం చెప్పాడంట? అమ్మా, నీ కుమారుడు నాజీరు చేయబడినవాడు. నీ కుమారుడు నాజీరు చేయబడినవాడు. మరి వింటున్నారు? జాగ్రత్త వింటున్నారా? మీ కుమారులు నాజీరు చేయబడిన వారు అంటే అర్థం ఏంటి? యెహోవాకు ప్రతిష్ఠించబడిన వారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం.
షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును. మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.